అయితే ఇక్కడ మీ మీ ఇక్కడ ఉన్న మాస్టర్స్ మీరు ఎవరైనా మీరు రాసుకోగలిగితే మాత్రం రాసుకోండి. పేపర్ పెన్ను ఉన్నాయి, రాసుకోవడానికి వచ్చు అనుకునే వాళ్ళు తప్పకుండా పేపర్ పెన్ను తీసుకొని రాసుకోండి. మిగతా వాళ్ళు వింటే సరిపోతుంది. రాసుకోవడానికి వచ్చిన వాళ్ళు ఆ పేపర్ ఇవ్వు, గంట పేపర్ ఇవ్వు. అయితే నేను ఇంతకుముందు ఇక్కడికి ఒకసారి వచ్చాను. అప్పుడు వచ్చిన వాళ్ళు ఉన్నారా ఇక్కడ? మీరు వచ్చిన వాళ్ళు? ఓకే, మీరు కూడా వచ్చారా సార్? ఓకే. ఆ రోజు నేను మ్యాక్సిమం నేను అప్పుడు మన భూమి యొక్క విశిష్టత ఏందో చెప్పిన. చీకటి శక్తులు అంటే ఎవరు, వాళ్ళు మన భూమిని ఎందుకు ఆక్రమించుకున్నారు, మరి ఆక్రమించుకున్న తర్వాత కాంతిలోక వాసులు ఏ విధంగా మళ్ళీ మన భూమిని మన దగ్గరికి తెచ్చుకోవడానికి ఎలాంటి ప్రణాళిక వేసుకున్నారు, ఇప్పుడు ఏం జరగబోతుంది, ఇవన్నీ విషయాలు నేను గతంలో ఇక్కడికి వచ్చినప్పుడు చెప్పాను అనమాట. సో అదే మళ్ళీ చెప్తే బాగుండదు, ఆల్రెడీ చెప్పినాం, అది అయిపోయింది. అప్పుడు కవర్ కానీ కొన్ని విషయాలు మళ్ళీ లంచ్ తర్వాత కొన్ని విషయాలు మంచి మంచి విషయాలు ఆ నక్షత్రంలో కోసం మనకి చెప్పిన విషయాలు నేను చెప్తాను. అయితే పెన్ను కూడా ఉంది సార్, తీసుకోండి. పేపర్ ఉంది, పెన్ను ఉంది, రాసుకోగలిగిన వాళ్ళంతే తీసుకోండి, మిగతా వాళ్ళు వింటే సరిపోతుంది. అయితే ఈరోజు మనం ఏం చేద్దాము, ఆత్మ యొక్క జన్మ పరిణామ క్రమము, కర్మ సిద్ధాంతం, దీని గురించి తెలుసుకుందాం. అయితే నా పేరు రవిప్రకాష్, మాది వనపర్తి, మేము వనపర్తిలో ఉంటాము. నేను కానిస్టేబుల్గా చేస్తున్నాను వనపర్తిలో. నాకు ధ్యానం వచ్చేసి చిన్నప్పుడే మా నాన్ననే నేర్పించాడు మాకు, మా ఫ్యామిలీలో. అప్పటి నుంచి ధ్యానంలో మేము కంటిన్యూ అవుతున్నాము. అయితే ఈ సమయంలో ఈ భూమి మీద మనకు సత్యయుగం అనేది నడుస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం 2012 డిసెంబర్ 21 తర్వాత నుంచి ఈ భూమి మీద సత్యయుగమే మొదలైంది. బయట ఉన్నటువంటి అవగాహన అంతా కూడా తప్పుడు సమాచారం. అది కొన్ని చీకటి శక్తుల ప్రభావం వలన తప్పుడు సమాచారం మనకి మొత్తం స్ప్రెడ్ అయింది. కలియుగం అనేది క్రీస్తు పూర్వం 500 సంవత్సరాలు, అంటే బుద్ధుడు పుట్టేటువంటి సమయంలోనే కలియుగం అయిపోయింది. అప్పుడు కలియుగం అయిపోయి ద్వాపరయుగం మొదలైంది. ఆ ద్వాపరయుగం నడుస్తుంది యాక్చువల్గా. అయితే 2012 డిసెంబర్ 21 రోజుకి మన భూమి, మన సూర్యుడు, మన గెలాక్సీ మధ్యలో పరమాత్మ చైతన్యం ఉంటుంది, ఆయన శక్తి క్షేత్రంలోకి వెళ్ళింది. అలా వెళ్ళినందువలన ఇప్పుడు సత్యయుగం అనేది మొదలయ్యింది. ఒకవేళ వెళ్ళకపోయి ఉంటేనేమో యాక్చువల్గా ద్వాపరయుగం రన్ అవుతుంది. ఒక 57 సంవత్సరాలు మిగిలి ఉన్నది ద్వాపరయుగము. ఆ ద్వాపరయుగం పూర్తయి త్రేతాయుగం మొదలవ్వాలి యాక్చువల్గా అయితే. కానీ అడ్వాన్స్డ్ మన భూమి అనేది చాలా అడ్వాన్స్గా ఆ శక్తి క్షేత్రంలోకి వెళ్ళడం వలన సత్యయుగం మొదలయ్యింది. ఈ రానున్న 7-8 సంవత్సరాలలో ఈ భూమి మీద పరిస్థితులు అనేవి పూర్తిగా మారిపోతాయి. మనుషులు కానీ, దేశాలు కానీ, ప్రభుత్వాలు కానీ, జీవన విధానం కానీ, మన టెక్నాలజీ కానీ, వ్యవసాయ పంటలు కానీ అన్నీ కూడా ఈ 7 సంవత్సరాలలో పూర్తిగా చేంజ్ అయిపోతాయి. ఈ విధంగా జరగబోతుంది అన్న విషయము 1,00,000 సంవత్సరాల క్రితమే కాంతిలోక వాసులకి వీళ్ళందరికీ తెలుసు. కానీ అలా ఎప్పుడు మారుతుంది అంటే, వీళ్ళు ఈ 1,00,000 సంవత్సరాలు మనం గతంలో ఎవరెవరైతే ఇప్పుడు దేవుళ్ళు, దేవతలని మనం పిలుచుకుంటున్నామో, యోగులు, ఋషులని మనం పిలుచుకుంటున్నామో, వీళ్ళందరూ కనుక రాకపోయి ఉంటే, వాళ్ళు ధ్యానాన్ని, శాకాహారాన్ని, అహింసని, దేవాలయాలని, పిరమిడ్లని కనుక చెప్పకపోయి ఉంటే ఇప్పుడు ఈ విధంగా జరిగేది కాదు. అంటే ఈ సత్యయుగం వచ్చేది కాదు. ఈ విధంగా సత్యయుగము ఎనర్జీ వస్తుంది, కానీ ఈ పని చేయకపోతే అది జరగదు. సో అదొక పెద్ద ప్రణాళిక. దాని గురించి గతంలో లాస్ట్ క్లాస్లో నేను అంతా చెప్పిన. ఈరోజు మనం కొత్త కాన్సెప్ట్, అంటే కొత్త విషయం తెలుసుకున్నాం. మనము పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో ఉండి పత్రిసార్తో పాటు నడుస్తూ ధ్యాన మహాచక్రాలకు వెళ్తూ ఈ క్లాసెస్ ఇట్లా కండక్ట్ చేసుకుంటూ ఎంతోమంది మాస్టర్లు వచ్చి చెప్తూ ఉంటున్నారు, మనం వింటూ ఉన్నాం. కాబట్టి మనకు ఆల్రెడీ అవగాహన ఉండి ఉంటుంది. ఈ ఆత్మ జన్మ పరిణామ క్రమం ఏదో మనకు కొంత తెలిసి ఉంటుంది. దేని తర్వాత ఎట్లెట్ల జన్మ తీసుకొని వస్తుంది ఆత్మ అన్న విషయం తెలిసి ఉంటుంది.
కానీ దానిలోనే ఇంకా కొన్ని నిగూఢమైన విషయాలు, కొన్ని నిగూఢమైన రహస్యాలు మనం ఈరోజు క్లాస్లో తెలుసుకుందాం. ఇచ్చేసి పేపర్లు ఎవరైనా రాసుకుంటే తీసుకోండి, రాసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు వింటారు కానీ తర్వాత మనం మర్చిపోతాం, గుర్తుండవు. ఇచ్చేసే పేపర్ ఇచ్చే, పెన్నులు కూడా ఇచ్చే, ఇంకా మిగతా వాళ్ళు వింటే సరిపోతుంది. ఓకే, అయితే ఇది ఒక కాంతిలోకం, ఓకేనా? ఇది భూలోకం కదా, ఇది భౌతికమైన లోకం. ఇది కాకుండా మనం పైన కాంతిలోకాల గురించి, కేవలం శక్తితో మాత్రమే ఉండే కాంతిలోకాల గురించి నేను మాట్లాడుతున్నాను. ఇది కాంతిలోకం, ఇది కూడా కాంతిలోకమే, కానీ ఇది ఇంకా ఉన్నతమైన కాంతిలోకం. ఈ రెండు కాంతిలోకాలే, రెండు కూడా ఉన్నతమైన లోకాలే. కానీ వీటిలో స్థాయిలు ఉంటాయి, శక్తి స్థాయిలు ఉంటాయి. తక్కువ స్థాయి కాంతిలోకము, ఎక్కువ స్థాయి కాంతిలోకము అన్నీ ఉంటాయి. ఇక్కడ పరమాత్మ, పూర్ణాత్మలు అని పిలుచుకునే ఇలాంటి గొప్ప గొప్ప మాస్టర్లంతా ఆ కాంతిలోకాలలో ఉంటారు. ఇక్కడ కానీ ఇక్కడ కానీ. అక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే ఆత్మలను సృష్టిస్తారు, వాళ్ళ నుంచే ఆత్మలని సృష్టిస్తారు. సృష్టిస్తారు అనే దానికంటే కూడా వాళ్ళే ఆత్మలుగా, చిన్న చిన్న అంశాత్మలుగా, కోటాను కోట్ల ఆత్మలుగా బయటికి వస్తారని చెప్తే ఇంకా కరెక్ట్ ఉంటుంది. ఇక్కడ ఈ కాంతిలోకాలలో ఆత్మలని సృష్టిస్తారు, ఇవి ఆత్మలు అనుకోండి. ఇక్కడ కూడా ఈ మాస్టర్లు కూడా ఆత్మలని సృష్టిస్తారు. ఇట్లా సృష్టించిన తర్వాత ఈ సృష్టించబడిన ఆత్మలు ఏం చేస్తాయంటే, ఈ విశ్వంలో ఎన్నో రకాల గ్రహాలు ఉన్నాయి, ఎన్నో రకాల నక్షత్ర లోకాలు ఉన్నాయి. అక్కడికి వెళ్ళి జన్మ తీసుకొని అనుభవాలను పొంది, ఆ అనుభవాల నుంచి జ్ఞానాన్ని నేర్చుకొని తమ శక్తిని పెంచుకోవాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకుంది. నిర్ణయం తీసుకున్న తర్వాత ఈ రెండు కాంతిలోకాలే, ఈ రెండు కాంతిలోకాలలోనూ ఉన్నతమైన మాస్టర్లు ఉన్నారు, వాళ్ళు కూడా ఆత్మలని సృష్టించారు. ఇప్పుడు ఇది తక్కువ స్థాయిగా, అంటే ఇది స్కూల్ అనుకోండి, ఇది కాలేజ్ అనుకోండి, అట్లా మీకు అర్థం కావడానికి. ఇప్పుడు ఈ ఆత్మలు ఏం చేస్తాయంటే మన భూమి మీదకి రావాలనుకుంటున్నాయి, అనుభవం కోసం రావాలనుకుంటున్నాయి. సో మొట్టమొదటగా ఖనిజాలుగా జన్మిస్తాయి. ఖనిజాలుగా అంటే మొట్టమొదటగా రాళ్ళుగా జన్మిస్తాయి, రాళ్ళుగా భూమి మీద. నేను చెప్తా అది నిజమా కాదా, దానిలో ప్రాణం ఉందా లేదా, మనకి ఎట్లా తెలుస్తుంది అనేది కూడా నేను నిదానంగా ఒక్కొక్క స్టెప్ మీకు అర్థమయ్యేటట్టు చెప్తా. ఈ రాళ్ళుగా జన్మించి, అంటే ఇప్పుడు ఇది మన శరీరం కదా, మన శరీరం లోపలికి మనం వచ్చినాం, ఆ ఆత్మ రాళ్ళ లోపలికి వస్తుంది, రాయిని భౌతిక శరీరంగా తీసుకుంటుంది. రాళ్ళుగా అంటే మట్టికి కూడా రాళ్ళే, మట్టి రాళ్ళు. ఆ తర్వాత ఖనిజాలు అంటే ఏంటి, మట్టి రాళ్ళే కాకుండా ఇప్పుడు ఇది ప్లాస్టిక్, చెక్క, వుడ్డు, బంగారం, వెండి, ఎన్నో రకాల పదార్థాలు ఉంటాయి కదా, ఆ పదార్థాలన్నీ కూడా ఖనిజాలే అనమాట. అన్ని రకాల ఖనిజాలుగా కూడా జన్మ తీసుకుంటుంది. మొట్టమొదట జన్మ తీసుకున్నప్పుడు వాటి లోపల ప్రాణం ఉంటుంది, చైతన్యం ఉంటుంది, అవి అనుభవాలు పొందుతుంటుంది, జ్ఞానం నేర్చుకుంటూ ఉంటుంది. నేర్చుకుంటున్నప్పుడు నిద్రించడము, స్థిరత్వము, ఒకటేతోన కదలకుండా ఉండడము, నిద్రించడము, శ్వాసించడము, ఇలాంటి అనుభవాలు మొదటగా ఆత్మ నేర్చుకోవడం మొదలు పెడుతుంది. అటు నుంచి మొదలైన ప్రయాణము ఎన్ని రకాల పదార్థాలు ఉన్నాయో అన్ని రకాల పదార్థాలుగా జన్మ తీసుకొని అన్ని రకాల అనుభవాలను పొందుతూ తమ శక్తిని, తమ జ్ఞానాన్ని ఆత్మ పెంచుకుంటూ వెళ్తుంది. మన మనుషులలో కేవలం తిని పడుకొని ఏ పని చేయరు కొంతమంది, వాళ్ళు కొత్తగా వచ్చిన ఆత్మలు.
గతంలో జంతువు జన్మ నుంచి కొత్తగా వచ్చిన ఆత్మలు, వాళ్ళు అలాగే ఉంటారు. మళ్ళీ శ్రీకృష్ణుడు శ్రీరాములు లాంటి వారు, అతనికి ఇతనికి ఎంత తేడా ఉంటుంది అంటే, మనుషులలో శ్రీకృష్ణుడు శ్రీరాములు లాంటి మాస్టర్లు ఎంత ఉన్నతమైన మాస్టర్లో, మరి కేవలం తిని పడుకొని ఏ పని చేయకుండా ఉండేటువంటి మాస్టర్లు ఎంత తక్కువ స్థితి నుంచి మొదలైన వ్యక్తిలో, అట్లాగే ఈ ఖనిజ సామ్రాజ్యంలో మట్టి, దుమ్ము, ధూళికణము, రాలుగా మొదలైన ఈ ఆత్మ యొక్క ఆ జన్మ అనేది మన మనుషులలో కేవలం తిని పడుకునే వ్యక్తులతోన సమానం. మరి శ్రీకృష్ణుడు శ్రీరాముడు అయితే క్రిస్టల్స్. అర్థమైందా నేను చెప్పింది? రాళ్ళుగా జన్మ తీసుకోవడం మొదలుపెట్టి ఆ తర్వాత ఐరన్గా, ఇనుముగా, బంగారంగా, వెండిగా, ప్లాస్టిక్గా, అన్ని రకాల పదార్థాలుగా ఆత్మ జన్మ తీసుకుంటూ అనుభవాలు పొందుతూ తన జ్ఞానాన్ని పెంచుకుంటూ ఉన్నతమైన జన్మకు వెళ్తూ ఉంటుంది. అలా వెళ్తున్న క్రమంలో పదార్థాలు అంటే ఈ వస్తువులుగా జన్మ తీసుకునే ఈ జన్మలలో ఉన్నతమైన జన్మ క్రిస్టల్స్ చూశారు కదా మీరు, పిరమిడ్లలో ఉంటాయి క్రిస్టల్స్. ఆ క్రిస్టల్స్ చాలా జ్ఞానం ఉంటుంది, వాటికి చాలా శక్తి ఉంటుంది, వస్తువులలో చాలా ఉన్నతమైనవి అవి. ఇప్పుడు శ్రీకృష్ణుడు, శ్రీరాముడు, బుద్ధుడు ఇలాంటి మాస్టర్లు ఇంకా మళ్ళీ ఇక్కడ జన్మించరు వాళ్ళు. ఎందుకంటే ఇక్కడ నేర్చుకోవాల్సిన జ్ఞానం అయిపోయింది పూర్తిగా. ఆ పరిపూర్ణమైన జ్ఞానాన్ని, శక్తిని వాళ్ళు సంపాదించుకున్నారు. ఇక్కడ జన్మించకుండా ఉన్నతమైన లోకానికి వెళ్ళిపోతారు. అట్లాగే క్రిస్టల్స్ రాళ్ళ నుంచి మొదలుకొని ఈ ఖనిజ జన్మల్లో క్రిస్టల్స్ వరకు వెళ్ళిన తర్వాత ఇవి ఇంకా వస్తువులుగా జన్మించాల్సిన అవసరం లేదు. ఆ జ్ఞానాన్ని పరిపూర్ణంగా పొందేసినాయి. నెక్స్ట్ ఉన్నతమైన చైతన్యానికి వెళ్ళాల. ఆ ఉన్నతమైన చైతన్యమే వృక్షాలు అంటే చెట్లు. అర్థమైందా నేను చెప్పింది? అయితే ఇక్కడ చూడండి, నేను ఒక ఆత్మని, మీరు ఒక ఆత్మ, మనమందరము ఒక్కొక్క ఆత్మ. కానీ ఒక ఆత్మ కాదు, సమూహపు ఆత్మ. నేను చెప్తాను మీకు. సమూహపు ఆత్మలు అంటే ఇక్కడ ఈ వస్తువులుగా జన్మిస్తాయని నేను చెప్పాను కదా. ఇక్కడ రండి, ఇక్కడ మీకు కనిపిస్తుందా? ఇక్కడ ఒక్కటే ఆత్మ కొన్ని కోట్ల రాళ్ళుగా లేదా లక్షల రాళ్ళుగా జన్మిస్తుంది. అంటే ఇవి శరీరాలు అన్నమాట. అర్థమైంది నేను చెప్పింది? రాళ్ళుగా జన్మిస్తుంది అని చెప్పాను కదా. ఒక్క రాయి ఒక్క ఆత్మ కాదు, ఒక్కటే ఆత్మ కొన్ని కోటాను కోట్ల రాళ్ళుగా తన శరీరాన్ని తానే తీసుకొని వచ్చి జన్మిస్తుంది. ఒక పర్వతం మొత్తం ఎన్ని రాళ్ళు ఉంటాయి లెక్క పెట్టగలుగుతామా? కోట్లు ఉంటాయి. ఆ కోట్లలో మొత్తం ఒకటే ఆత్మ ఉంటుంది. అందుకే దానిని సమూహపు ఆత్మ అంటాం. ఇప్పుడు ఈడ మనం ఇంతమంది ఉన్నాం. ఒకవేళ నేను ఒక ఆత్మని అందరి లోపలికి ప్రవేశించిన అనుకోండి, ఇన్ని శరీరాలు నేను ఒక్కనే తీసుకున్నామన్న అవుతా. అట్లా ఎన్నో రాళ్ళలో ఒకటే ఆత్మ ప్రవేశిస్తుంది. ఆ విధంగా జన్మ తీసుకుంటుంది. ఎందుకంటే కాంతిలోకం నుంచి మొట్టమొదటిగా వచ్చింది కనుక తనకి ఒకే శరీరాన్ని తీసుకునేంత శక్తి, అనుభవము ఉండదు. ఎన్నో శరీరాలు తీసుకోవాల్సి వస్తుంది. అక్కడి నుంచి మొదలవుతుంది తన జన్మ. ఈ జ్ఞానాన్ని పరిపూర్ణంగా అన్ని రకాల వస్తువులుగా జన్మించి మళ్ళీ జన్మ తీసుకుంటుంది అంటున్నామంటే వాటికి ప్రాణం ఉండాలి కదా. మరి ప్రాణం ఉందా లేదా రాయికి? ఎట్లా తెలుస్తుంది మనకి? మనం ఒక విత్తనం వేస్తున్నామా, ఒక చెట్టు నాటుతున్నామా, ఆ చెట్టు కనుక నువ్వు వేర్లతో సహా పీకేసాము, అది బతుకుతుందా? మట్టిలో పెడితే శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? మళ్ళీ దానికి ప్రాణం లేకపోతే శక్తి వస్తుందా? అదే నిరూపణ. చెప్తా. క్వశ్చన్ మంచి క్వశ్చనే. ఈ రాళ్ళు ఏమవుతాయంటే తాము జన్మించిన తర్వాత ఈ అనుభవాలు పొందుతున్న క్రమంలో అవి సైజు కూడా పెరుగుతాయి. తమ పరిణామం కూడా మనం ఎలా పెరుగుతామో అవి కూడా పెరుగుతాయి. పెరిగిన తర్వాత వాటిలో అనుభవం ఎన్ని సంవత్సరాలు, ఎన్ని వందల సంవత్సరాలు, ఎన్ని లక్షల సంవత్సరాలు, ఎన్ని వేల సంవత్సరాలు తాము జీవిస్తాయి. జీవించిన తర్వాత తమ అనుభవం పరిపూర్ణం అయిపోయింది అనుకున్నప్పుడు ఆ రాళ్ళ నుంచి ఆ ఆత్మ బయటికి వెళ్ళిపోతుంది. ఆ బయటికి వెళ్ళిపోయినప్పుడు
ఈ రాళ్ళు అనేవి మనం కొన్ని మట్టి గడ్డలు ఇట్లా పిసికితే ముక్కలు అయిపోతాయి, ఐడియా ఉందా? అది చనిపోయిన రాయి అన్నమాట. ఆ ఆత్మ బయటికి వెళ్ళిపోయిన తర్వాత గట్టిగా ఉన్న రాయి యొక్క పదార్థం అనేది నిదానంగా విడిపోయి ఆ శరీరం, మన శరీరం ఎలా కుళ్ళిపోతుందో ఆ రాయి యొక్క శరీరం కూడా కుళ్ళిపోవడం అనమాట. అది ముక్కలు ముక్కల రాయిగా అయిపోయి ఆ తర్వాత అది ఇంకా దూరం వెళ్ళిపోయి చిన్న రాళ్ళుగా విడిపోయి దుమ్ము ధూళిగా మారిపోయి ఆ భౌతిక శరీరం అనేది విశ్వంలో కలిసిపోతుంది. అయితే మనము కేవలం 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 100 సంవత్సరాలే జీవిస్తాం కనుక మనకు తెలియదు. అవి 100 సంవత్సరాలు, 1000 సంవత్సరాలు ఉంటాయి కనుక ఆ రాయి నిరంతరం అలాగే ఉంటుంది అనుకుంటాం. అలా ఉండవు. రాళ్ళు కూడా పుడతాయి, పెరుగుతాయి, చనిపోతాయి. ఇది మీరు గమనించే ఉంటారు. కొన్ని రాళ్ళు సైజు పెరుగుతాయి, తర్వాత మళ్ళీ అంతరించిపోతాయి. ఆ అంతరించిపోయేది మనం చూడం. మన జన్మ, మనకున్నటువంటి ఆయు ప్రమాణము, వాటి ఆయు ప్రమాణాన్ని మనం చూడలేము. సో అది ఓకేనా సార్. తర్వాత ఈ పరిణామ క్రమం అయిపోయిన తర్వాత నెక్స్ట్ పరిణామ క్రమం ఖనిజాలు కన్నా, వస్తువుల కన్నా ఉన్నతమైన జన్మ వృక్షాలు. ఈ వృక్షాలలోకి వస్తాయి, ఆత్మనే వస్తుంది తమ శక్తి పెరిగింది కనుక. ఇక్కడ ఏం చేస్తుంది? మొట్టమొదలు చిన్న పొదలుగా జన్మిస్తాయి. చిన్న చిన్న పొదలు ఉంటుంది కదా, చిన్న పొదలుగా గడ్డిగా జన్మిస్తుంది. ఎందుకంటే తక్కువ స్థాయి జన్మ అక్కడి నుంచి మొదలు పెట్టాలన్నమాట. అక్కడి నుంచి నేర్చుకుంటూ ఉన్నతమైన స్థితికి వెళ్ళాలి. ఈ వృక్షాలలో ఇక్కడి నుంచి మొదలుపెట్టినప్పుడు ఇట్లా వెళ్తుంది కదా. ఉన్నతమైన జన్మ ఏది అంటే కృష్ణుడిగా, రాముడిగా వృక్షాలలో పెద్ద పెద్ద మహావృక్షాలు మనకు అడవులలో పెద్దగా ఉంటాయి, చాలా పెద్దవి. మనం చూసే ఈ వేప చెట్టు, రావి చెట్టు అనేవి కూడా చాలా చిన్నవి, అవి చాలా పెద్దగా ఉంటాయి. అడవులలో అమెజాన్ అడవి కానీ అలాంటి ఫారెస్ట్లో చాలా పెద్ద మహావృక్షాలు ఉంటాయి. అలాంటి మహావృక్షాలుగా ఎన్ని రకాల చెట్లు ఉన్నాయో, ఎన్ని రకాల వృక్షాలు ఉన్నాయో, అన్ని రకాల వృక్షాలలో రకరకాల అనుభవాలు, రకరకాల జ్ఞానము ఉంటుంది. ఆ జ్ఞానాన్ని, అనుభవాన్ని పొందడం కొరకు తాను శరీరాన్ని వదిలి ఆ జన్మను మార్చుకుంటూ అన్ని వృక్షాలుగా జన్మలు తీసుకుంటూ ఎదుగుతూ ఉంటుంది. ఎదిగినప్పుడు ఇక్కడ మహావృక్షాలు చిట్ట చివరి అంటే వృక్ష సామ్రాజ్యంలో చిట్ట చివరి జన్మ మహావృక్షాలు. ఇంకా చెప్పాలంటే వేప, రావి, తులసి, మారేడు ఇలాంటి కొన్ని ఉన్నతమైన వృక్షాలు కానీ మొక్కలు కానీ ఉంటాయి. వాళ్ళు వృక్షాలలో అత్యున్నతమైన జీవులు అన్నమాట. ఎంతో జ్ఞానం పొంది తమ జ్ఞానాన్ని పెంచుకుంటూ ఇక్కడి వరకు వచ్చిన వాళ్ళు. ఈ వృక్షాల దగ్గరకు వచ్చినప్పుడు కూడా ఈ రాళ్ళుగా మొట్టమొదటిగా భూమి మీద జన్మించినప్పుడు కోట్లల్లో, లక్షలలో శరీరాలు అవసరమైనట్టుగానే ఇక్కడ కొద్దిగా తగ్గుతుంది. లక్షల చెట్లుగా కానీ, వేల చెట్లుగా కానీ తీసుకుంటుంది ఒకటే ఆత్మ. వేల శరీరాలు ఇక్కడ కొంత తగ్గుతుంది. ఎందుకంటే అనుభవ జ్ఞానం పెరిగింది కదా, అంతకంటే ముందు వస్తువులుగా జన్మించింది కదా, జ్ఞానాన్ని నేర్చుకున్నది కదా. కాబట్టి ఎక్కువ శరీరాలను తీసుకోవాల్సిన అవసరం తగ్గుతుంది. ఇప్పుడు జ్ఞానం పెరిగింది కాబట్టి, మెచ్యూరిటీ పెరిగింది కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది? కొద్ది లక్షల నుంచి వేల శరీరాలకు వస్తుంది. వచ్చినప్పుడు ఈ వృక్షాలలో కూడా అనుభవం పెరుగుతుంది. తమ నుంచి మానవ సామ్రాజ్యానికి కానీ, జంతు సామ్రాజ్యానికి కానీ సేవ చేస్తుంది. తన ఆహారాన్ని ఇవ్వడం వలన, ఆహారాన్ని పంచడం వలన. అది తీసుకో, ట్యాబ్ తీసుకో. మనకి చెట్లకు కూడా ప్రాణం ఉంటుంది అన్న విషయం ఆల్రెడీ మనకు తెలుసు. కానీ వస్తువులకు కూడా ప్రాణం ఉంటుంది, వస్తువులలో కూడా ఆత్మ ఉంటుంది, చైతన్యం ఉంటుంది అన్న విషయము ఎక్కువగా తెలియదు. తెలిసినా మనం నమ్మము. కానీ మనం పంట పొలాలను కనుక గమనిస్తే అక్కడ నుంచి జీవము, ఆ ప్రాణం ఎట్లా అందుతుందో అదే నిరూపణ. వాటిలో ప్రాణం ఉంటుంది, జీవం ఉంటుంది, శక్తి ఉంటుంది. ఓకేనా? ఇక్కడ ఇప్పుడు మనము ఆహారంగా కూడా ఇదే తీసుకుంటున్నాం, శాకాహారం, పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు. కర్మ సిద్ధాంతం అని కూడా ఇక్కడ పెట్టిన నేను. ఎందుకంటే వీటి నుంచి మనం వెళ్తున్నప్పుడు మన మనుషుల దగ్గరికి వస్తాం లాస్ట్కి. ఆ మనుషుల దగ్గర కర్మ మాట్లాడుతున్నప్పుడు జంతువుల దగ్గర, మొక్కల దగ్గర కూడా కర్మ గురించి మాట్లాడాలి. కాబట్టి ఆత్మజన్మ పరిణామ క్రమం గురించి మాట్లాడుతున్నప్పుడు కర్మ సిద్ధాంతం గురించి కూడా మాట్లాడుకోవాలి. 1000 సీట్స్ అది కాదు, బుక్స్ కొల్లాపూర్ క్లాస్ 1000 సీట్స్ అది చూపి. ఇక్కడ ఒకసారి చూడండి, లైటింగ్ పెంచు.
ఆడ కరెక్ట్ కనిపించేటట్టు పెట్టు. మనం చెట్లని మొక్కలని తీసేసుకుంటున్నాం, పండ్లు కూరగాయలు తీసేసుకుంటున్నాం, ఆకుకూర పాలకూర వాటిని పూర్తిగా తీసేసుకుంటున్నాం, అంటే చంపుతున్నట్టే. అయితే ఇది ఏంటి అక్కడ చూపించు, దేనికి కొన్నాం. ఇది మనకు లక్ష్మీదేవి సరస్వతీదేవి ఇచ్చిన జ్ఞానం అన్నమాట. ఆనందానికి సహస్ర బీజాలు అని ఒక పుస్తకం ఉంది మనకి కర్తాల్లో, 1000 Seeds of Joy అని అంటారు. ఆనంద కరణేష్ అనే ఒక మాస్టర్కి ధ్యానంలో కూర్చున్నప్పుడు లక్ష్మీదేవి సరస్వతీదేవి వచ్చి చెప్పిన జ్ఞానంలో నేను ఈ పాయింట్ మీకు తీసుకున్నా ఈరోజు. ఈ పాయింట్ ఏం చెప్పిందంటే, చెట్లు మరణించేటప్పుడు దుఃఖించవు, చిరునవ్వుతో ఆశీర్వదిస్తాయి. ఇది ఎవరు చెప్తున్నారు? లక్ష్మీదేవి చెప్తూనే. మనకు అనుమానం అవసరం లేదు. సో నేను చదువుతాను ఒకసారి ఏం చెప్పిందో. ఎందుకంటే ఇక్కడ మన వృక్షాల గురించి మాట్లాడుకుంటున్నాం కదా. వృక్షాల గురించి మాట్లాడుకుంటున్నప్పుడు అక్కడ కర్మ ఉంటుందా ఉండదా? మనం వాటిని చంపుతున్నాం కాబట్టి. కర్మ అనేది కేవలం మనిషి జన్మ దగ్గరే మొదలవుతుంది. జంతు జన్మ వరకు, వృక్షాల వరకు, ఖనిజాలలో ఆ జన్మ పరిణామ క్రమంలో ఎక్కడ కూడా కర్మ అనేది ఉండదు. ఓకేనా? మనుషుల దగ్గరే కర్మ మొదలవుతాయి. కానీ మనకు డౌట్ ఉంటుంది కదా, ఎందుకు ఉండదు? మనం మొక్కలను చంపుతున్నాం కదా. మరి జంతువులు మనల్ని చంపుతాయి, మనం జంతువులను చంపుతున్నాం కదా అన్నప్పుడు మన గురించి డిస్కస్ చేసుకోవాలి. సో చెట్లకు వాటిని వేలతో సహా బయటికి తీసే క్షణం గురించి పూర్తి ఎరుక ఉంటుంది. ఎవరికి ఉంటుంది? చెట్లకు ఉంటుంది. వాటిని మనం ఇట్లా పట్టుకొని భూమి నుంచి బయటికి తీస్తారు. అప్పుడు నేను బాడీ వేకేట్ చేయాలి, కానీ నాకైతే ఏం చావు ఉండదు, నేను మళ్ళీ ఇంకా ఉన్నతమైన జన్మకి వెళ్తా అన్న జ్ఞానం ఎవరికి ఉంటుంది? మొక్కలకు ఉంటుందంట, చెట్లకు ఉంటుంది ఆ జ్ఞానం. మనకు ఉండదు. మనం చనిపోతే మరణాంతర జీవితం ఉంటుందని మనకు తెలియదు, మనం బతికే ఉంటామని చెప్పి మనకు తెలియదు. కానీ మొక్కలకు తెలుసు, మొక్కలకు ఆ జ్ఞానం ఉంటుంది అని చెప్తుంది. చెట్లకు వాటిని వేలతో సహా బయటికి తీసే క్షణం గురించి పూర్తి ఎరుక ఉంటుంది. మరణం తర్వాత ఉండే ఆత్మానందాన్ని కూడా అవి తెలుసుకోగలుగుతాయి. మనకు ఇక్కడ ఉన్నప్పుడే బాధ, దుఃఖము. మరణం తర్వాత మనం ఆత్మస్థితిలో ఉంటాం. పూర్తిగా ఆత్మస్థితిలో ఉన్నప్పుడు పూర్తిగా ఆనందంలో ఉంటాం, పరిపూర్ణమైన చైతన్యంతో ఉంటాం, శక్తితో ఉంటాం. ఈ శరీరాన్ని అంటే తాము మొక్కలుగా జన్మించినాయి కదా, మొక్కలుగా జన్మించిన ఆ శరీరాన్ని వదిలేసిన తర్వాత తాము ఆత్మగా ఉన్నప్పుడు ఎంత ఆనందం ఉంటుందో ఆ ఆనందాన్ని కూడా అవి ముందే తెలుసుకోగలుగుతాయి, వాటికి తెలుసు. ఆ చెట్లు భూమి నుంచి బయటికి వస్తున్నప్పుడు కూడా దుఃఖభరితము అవ్వవు. మరణం తర్వాత జీవితం ఉంటుందని, అసలైన ఉనికి ఆత్మస్థితేనని వాటికి తెలుసు. అందుకే విడిపోతున్న చిరునవ్వుతో అందరినీ ఆశీర్వదిస్తాయి. అర్థమైందా? మన పంట మొక్కలు కావచ్చు, ఏదైనా సార్ మొక్కలకు ప్రాణం ఉంటుంది కదా, మళ్ళీ వాటిని కూడా తింటే చంపినట్టు కదా అని క్వశ్చన్ వేస్తుంటారు. ఆ క్వశ్చన్ వేసేది ఏంటంటే వాడేదో డివోట్ చేయడానికి, వానికి నిజంగా మాంసాహారాన్ని జీవహింసను వదలాలన్న ఉద్దేశంతో వాడు క్వశ్చన్ వేయడు, మనల్ని ఏదో వాదించనికో క్వశ్చన్ వేస్తాడు. సరే వాడు క్వశ్చన్ వేసినా ఆ క్వశ్చన్ మనకు కూడా ఉంటుంది కదా, సమాధానం అయితే మనం కూడా తెలుసుకోవాలి కదా. వృక్షాల మాదిరిగా కాకుండా మానవులు మరణం యొక్క సౌందర్యాన్ని చూడలేకపోతున్నారు. మరణాంతర జీవితం గురించి అవగాహన లేనందువలన మనుషులకి ఈ ప్రపంచాన్ని వదిలి అవతలి వైపుకు వెళ్ళడం చాలా కష్టంగా అనిపిస్తుంది. దివ్యజ్ఞాన ప్రకాశం పొందిన వాళ్ళు మరణాన్ని వేడుకలా జరుపుకోవడం గురించి మాట్లాడినప్పటికీ మానవులు కొంతకాలం వరకు మరణించిన తమ వారి గురించి కన్నీటిని విడవకుండా బాధతో దుఃఖంలో ఉంటారు. మరణించిన వారు అవతలి వైపు ఆత్మస్థితిలో ఉన్న ఆనందాన్ని పంచుకోలేకపోవడం వల్ల ఇక్కడ ఉన్నవారు తిరిగి ఆనందంలోకి చేరుకోలేకపోతున్నారు. అర్థమైందా? మన వాళ్ళు ఎవరైనా చనిపోయారు అనుకోండి, ఎంత ఎక్కువ ఏడిస్తే అంత ప్రేమ ఉన్నట్టు అనుకుంటారు. ఆడ జరిగే కథ ఏం తెలుసా అండి? ఎవరైనా ఒకరు చనిపోయిన తర్వాత ఆ ఆత్మ ఉన్నతమైన అక్కడికి వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తుంటుంది. కానీ మీరు ఏడుస్తుంటారు కదా, మీరు ఏడుస్తున్నప్పుడు మీ నుంచి శక్తి వస్తుందా? దుఃఖం యొక్క శక్తి వస్తుంది, బాధ యొక్క శక్తి బయటకు వస్తుంది కదా. ఆ శక్తి వెళ్ళిపోతున్న ఆత్మ పట్టుకొని కిందికి లాగుతుంది. ఆత్మశాంతి కొరకు అంటారు కదా, ఆత్మశాంతిని పోగొడుతున్నదే నువ్వు అక్కడ ఏడవడం వలన. ఫోటో పెట్టుకొని నువ్వు బొట్టు పెట్టి దండేసి పెట్టావనుకోండి, అప్పుడు ఏమవుతుంది? నువ్వు అక్కడ ఆ ఫోటో చూసి గుర్తుకు తెచ్చుకొని బాధపడి దుఃఖించి మళ్ళీ ఆ గతంలో జరిగిన దాన్ని మైండ్లో సృష్టించుకుంటున్నప్పుడు
నీ శక్తి వెళ్ళి అక్కడ హాయిగా వెళ్ళిపోవాలనుకుంటున్న ఆత్మను తీసుకొచ్చి ఇక్కడనే కూర్చోబెడతాడు. అందుకే ఏడవకూడదు, బాధపడకూడదు అని చెప్పేది దాని గురించి. అట్లాగే చనిపోతే ఆ చావుని మరణం వేడుకలా చేసుకోవాలి అని చెప్పడం గురించి దాని గురించి. మనకు ప్రతిసారి బాడీ వేకి చేసినాం, చాక్లెట్లు ఇచ్చారుగా, అదే మరణాన్ని వేడుకలా చేసుకోవడం అంటే. కాబట్టి చెట్టు మరణించేటప్పుడు దుఃఖించవు, చిరునవ్వుతో ఆశీర్వదిస్తాయి మరణాంతర ఇక ఇక్కడ, అందుకే ఈ ఇమేజ్ కూడా అట్లనే పెట్టా. కర్మ సిద్ధాంతం పాయింట్ కవర్ అవ్వాలి కాబట్టి. సో వృక్షాలుగా జన్మించినప్పుడు పొదలు గడ్డి నుంచి మొదలుకొని మహావృక్షాలు, వేప, రావి, తులసి లాంటి చిట్ట చివరి జన్మలు చెట్లలో, పెద్ద పెద్ద చెట్లు అనేవి చిట్ట చివరి జన్మలు. అన్ని అనుభవాలు జ్ఞానం. మేడం పేపర్ పెన్ తీసుకుంటే తీసుకోండి, రాసుకోండి, అక్కడ ఇవ్వు పేపర్ పెన్ ఇవ్వు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఇది కూడా సమూహపు ఆత్మనే. ఒక్కొక్క చెట్టు ఒక ఆత్మ కాదు, ఒక్కొక్క చెట్టు ఒక ఆత్మ కాదు. ఒకటే ఆత్మ కొన్ని వేల చెట్లుగా జన్మిస్తుంది, కొన్ని లక్షల మొక్కలుగా జన్మిస్తుంది, ఒకటే ఆత్మ జన్మిస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి పాయింట్, అన్ని పాయింట్లు గుర్తుపెట్టుకోవాలి, మర్చిపోదాం. ఇక్కడ అయితే ఇక్కడ ఓకే, మొక్కల గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈమె లక్ష్మీదేవి చెప్పిన ఇంకొక పాయింట్ ఏంటంటే, ఆకుకూరలు తినడం వలన మూలాధార చక్రంలో శక్తి సమతుల్యం జరుగుతుంది. ఆకుకూరలు బాగా తింటే గనక మన లోపల శక్తి కేంద్రాలు ఉంటాయి కదా, ఆ మూలాధార చక్రం మొదటి చక్రంలో మనం చేసే కర్మలన్నీ కూడా 3 చక్రాలలో ఉంటాయి, మొదటి 3 చక్రాలలో ఉంటాయి. ఓకేనా? ఆ మొదటి 3 చక్రాలలో ఉండడం వలన మన జీవితంలో మనము ఆ కర్మ తొలగించుకోవాలంటే ఆ జీవితానుభవాన్ని అనుభవిస్తేనే అది తొలగిపోతుంది. దానికి ఉన్న మార్గం అదొక్కటే. రెండో మార్గం ధ్యానం ఉంది, అది ఉన్నతమైన స్థితి. ఆ జ్ఞానం వచ్చినప్పుడు నువ్వు కర్మను అనుభవించకుండా కూడా కర్మను తొలగించుకోవచ్చు. అది జ్ఞానాగ్ని దగ్ధ కర్మానం అంటాం. ఆ జ్ఞానం మనకు వచ్చినప్పుడు ఆ కర్మ దగ్ధమైపోతుంది. అది సెకండ్ స్టెప్. కానీ ఫస్ట్ స్టెప్ మొదటి 3 చక్రాలలో మన కర్మలు, జన్మలలో చేసిన కర్మలు, మంచి కర్మలు, చెడు కర్మలు అన్నీ ఉంటాయి. చాలామంది ఏమనుకుంటారు, చెడు మాత్రమే కర్మ, అది నిర్మూలించుకోవాలనుకుంటారు. మంచి కూడా కర్మనే. ఆ మంచి అనేటువంటి భావోద్వేగం కూడా శూన్యమైపోయి నిర్గుణ స్థితికి వెళ్ళాలి. మంచి కర్మను కూడా తొలగించుకోవాల్సి వస్తుంది. ఆకుకూరలతోన మూలాధార చక్రంలో శక్తి సమతుల్యం అవుతుంది. సో అది ఇక్కడ ఈమె చెప్పినది. ఇది కూడా ఆ ఆనందానికి సహస్ర బీజాలు. బుక్స్ చదవాలి, బుక్స్ చదవకపోతే జ్ఞానం, పరిపూర్ణమైన జ్ఞానం రాదు. ధ్యానంతోన 50% జ్ఞానం వస్తుంది. మిగిలిన 50% జ్ఞానం రావాలంటే బుక్కులు చదవాలి. ఇట్లా మనం సజ్జన సంగత్యం క్లాసెస్, మనకు తెలిసిన కొన్ని విషయాలు మీకు తెలిసిన కొన్ని విషయాలు నేను, ఇవన్నీ 3 కలిపితేనే అది పరిపూర్ణం అవుతాం. మనకు పతంజలి మహర్షి ఉన్నారు, 15,000 సంవత్సరాల క్రితం అష్టాంగ మార్గాన్ని ఇచ్చాడు. అందులో యోగా అంటే, క్రియాయోగం అంటే తపస్సు, స్వాధ్యాయ, ఈశ్వర ప్రణిధానేన క్రియాయోగ అని ఒక స్టేట్మెంట్ చెప్తాడు అన్నమాట. అంటే క్రియాయోగం అంటే తపస్సు అంటే ధ్యానం చేయాలి, స్వాధ్యాయ అంటే బుక్కులు చదవాలి, ఈశ్వర ప్రణిధానము అంటే మనం అందరము కూడా ఒకటే అనే తత్వంలో నువ్వు ఉండాల. వాడు తక్కువ వీడెక్కువ అలాంటి భావన కనుక మీకు మనసులో ఉంది అంటే మీరు ఆత్మ చైతన్య పరిణామం ఎదగదు, మళ్ళీ పుట్టాల. ధ్యానం చేస్తుంటారు కానీ మాంసాహారం తింటారు, జంతు హింస చేస్తారు. ధ్యానం చేస్తుంటారు కానీ ఆల్కహాల్ తీసుకుంటుంటారు. ధ్యానం చేస్తారు కానీ వాడు ఆ కులము వీడు ఈ కులము అనే భావన నీ లోపల ఉంటుంది. ఆ భావన నీ లోపల ఉన్నంత కాలము నువ్వు మళ్ళీ మళ్ళీ జన్మించి ఆ భావన పరిపూర్ణమై శూన్యమైన స్థితికి నువ్వు వెళ్ళే వరకు అది పరిపూర్ణం అవ్వదు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఖనిజాలు అయిపోయింది, వృక్షాలు అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే జన్మ ఏమిటి అంటే, ఇప్పుడు ఈ ఎవల్యూషన్ ఎక్కడి నుంచి చెప్తున్నాను నేను, ఈ ఆత్మ జన్మ పరిణామ క్రమం అంటే కింది స్థాయి కాంతి లోకాలలో తయారైన ఆత్మలు. ఇంకా ఇక్కడికి రానేలే నేను. ఉన్నత కాంతి లోకాలలో తయారైన ఆత్మలు ఇంకా కిందికి దిగలేదు. ఇక్కడ గురించి మాత్రమే మాట్లాడుతున్నాను నేను. ఇది కిందికి వెళ్ళిపోయిన తర్వాత మనం ఇక్కడికి వెళ్దాం. ఈ వృక్షాలు అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఎక్కడికి వస్తాయి అంటే నీటిలోని జీవులు. అంటే ఇప్పుడు జంతు జన్మకు వస్తుంది కానీ జంతు జన్మలో నీటిలో మాత్రమే జీవించే జీవులుగా మొట్టమొదటిగా జన్మ తీసుకుంటుంది. నీటిలో మాత్రమే జీవించే జీవులుగా అంటే
తక్కువ స్థాయి నుంచి మొదలు పెట్టాలి. ఎనర్జీని తట్టుకోలేమన్నమాట. అర్థమైందా? ఇది రాసుకోండి మీరు. నీటిలోని జీవులు సూక్ష్మజీవులు, అలాగే సూక్ష్మజీవుల నుంచి మొదలు పెడతారు. యాక్చువల్గా నీటిలో జీవులు అంటే చాలా ఉంటాయి. చేపలు ఉంటాయి, డాల్ఫిన్స్ ఉంటాయి, ఎన్నో జీవులు ఉంటాయి నీటిలో జీవించేటివి. అయితే డైరెక్ట్గా అంత పెద్ద జంతువులుగా జన్మ తీసుకోదు, సూక్ష్మజీవులుగా జన్మ తీసుకుంటుంది. సూక్ష్మజీవులు అమీబా అని ఉంటుంది ఒక జీవి. ఆ అమీబా నుంచి మొదలు పెడుతుంది ఫస్ట్ ఆత్మ జంతు సామ్రాజ్యంలో. అమీబా నుంచి మొదటి జన్మ తీసుకుంటుంది. అమీబా నుంచి సూక్ష్మజీవులుగా, సూక్ష్మజీవుల నుంచి నీటిలోనే ఇంకా ఎన్ని రకాల జీవులుగా ఉంటాయో అన్ని రకాలుగా జీవులుగా జన్మ తీసుకుంటూ చైతన్య పరిణామం చెందుతుంది. ఓకేనా? మీకు అర్థం కాకపోయినా సరే, అర్థమైనంత వరకు అర్థమైతే చాలు. ఈ జ్ఞానము, ఈ శబ్ద తరంగాలు ఉంటాయి, నా నోటి నుంచి వెలువడే ఈ శబ్ద తరంగాలు వెళ్ళి మీ డిఎన్ఏలో కూర్చుంటుంది. మీరు ధ్యానంలో కూర్చున్నప్పుడు ఆ జ్ఞానం ఎప్పుడు మీ జీవితంలో ఉపయోగపడాలో అప్పుడు బయటకు వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. కాబట్టి చదువుతో సంబంధం లేదు, సీనియర్ జూనియర్తో సంబంధం లేదు. ఈరోజు ధ్యానంలోకి వచ్చి ఉండొచ్చు, కానీ ఆత్మ గత జన్మలోనే మహాయోగి. క్లాసు ధ్యానం ఇప్పుడు పరిచయం అయి ఉండొచ్చు, నువ్వు 20 సంవత్సరాల క్రితం ధ్యానంలోకి వచ్చి ఉండొచ్చు, కానీ నువ్వు ఈరోజు వచ్చిన ధ్యానంలోకి వచ్చిన వ్యక్తి కన్నా తక్కువ చైతన్య పరిణామం చెందిన ఆత్మ అయి ఉంటావు. కాబట్టి ఎరుకలో గుర్తుపెట్టుకోవాలి అవి. సో నీటిలోని జీవులు ఇవ్వు పేపర్స్ పెన్ ఇవ్వు ఏముందా. నీటిలోని జీవులు సూక్ష్మజీవులుగా జన్మ తీసుకోవడం మొదలు పెడతాయి. ఇక్కడ జంతువుల యొక్క చైతన్య పరిణామంలోనే 2-3 వేరియేషన్స్ ఉన్నాయి. ఈ నీటిలో జీవులు సూక్ష్మజీవుల తర్వాత ఉభయచరాలుగా జన్మిస్తాయి. ఉభయచరాలు అంటే ఇవి నీటిలోనూ బతికి చైతన్య పరిణామం చెంది అనుభవాలు పొందుతూ జ్ఞానం నేర్చుకుంటూ భూమి మీదకి కూడా వచ్చిపోతుంటాయి. అవి కప్పలు, తాబేలు ఇలాంటివి. ఎందుకు అట్లా తీసుకోవాలంటే, ఇప్పుడు తల్లి గర్భంలో ఒక బాబు ఉంటాడు, వాడు బయటకు వచ్చినంటేనే ఏడుస్తాడు. ఎందుకు ఏడుస్తాడు చెప్పండి? వాతావరణం వేరే ఉంటుంది, అది ఆత్మకి, శరీరం ద్వారా ఆత్మకి. ఆత్మ ఉన్నత లోకం నుంచి, కాంతి లోకం నుంచి ఆ ఉన్నతమైన శక్తి తరంగాలలో జీవించింది. యాక్చువల్గా తక్కువ శక్తి తరంగాలతో కూడుకున్న భౌతిక లోకానికి వచ్చింది. ఈ తక్కువ శక్తి తరంగాలు అనేది కంఫర్ట్గా అనిపించదు, మంచిగా అనిపించదు. మనకు హాస్పిటల్స్లో వెళ్ళినప్పుడు ఎలా ఉంటుంది స్మెల్, వాసన ఎలా ఉంటుంది, ఆ డ్రైనేజీ సిస్టమ్ దగ్గర వాసన ఎలా ఉంటుంది, ఫుల్ డ్రైనేజీ స్మెల్ వస్తున్న దగ్గర ఆ రూమ్లో కనుక నేను వేసే ఎంతసేపు ఉంటాం. సేమ్ అలాగే ఉన్నతమైన శక్తి తరంగాలలో, ఉన్నతమైన కాంతి లోకాలలో హయ్యర్ వైబ్రేషన్లో ఉన్న ఆత్మ ఒక్కసారిగా తల్లి గర్భంలో ఉన్నప్పుడు కూడా బాగానే ఉంటుంది. బయటికి వచ్చినప్పుడు ఈ భౌతిక లోకంలో, ఈ భౌతిక వాతావరణంలో ఈ తక్కువ శక్తి ప్రకంపనను తట్టుకోలేక అది ఏడుస్తుంది అన్నమాట. ఏడవడం కూడా సహజమే, మళ్ళీ అదేం బాధ ఏం కాదు. ఓకే, అది కూడా అది ఆ అనుభవం కావాలనే వస్తుంది. ఆత్మకు తెలుసు, అన్నీ తెలుసు. ఓకేనా? ఉభయచరాలు అంటే తాబేలు, కప్ప, ఆ విధంగా నీటిలో జన్మించే ఈ సూక్ష్మజీవులుగా వాటర్ ప్లాంట్, చేపలు, డాల్ఫిన్లు, ఇవి ఉదాహరణ. ఇక్కడ కప్పలు, ఆ తర్వాత తాబేలు, ఇవి. ఓకేనా? అన్ని జన్మలను దాటుకుంటూ అనుభవాలు పొందుతూ జ్ఞానం నేర్చుకుంటూ వస్తున్నాయి కదా. ఈ పరిణామ క్రమంలో ఇక్కడ 5th స్టెప్ దగ్గర ఏమొస్తుందంటే పక్షులు, జంతువులు కంప్లీట్ ఎర్త్ మీదికి. పక్షులు, జంతువులు ఒక్కొక్క స్టేజ్, స్కూల్, కాలేజ్, ఇట్లా ఎవల్యూషన్ అనేది ఏ విధంగా అయితే జరుగుతుందో ఆత్మ అనేది చిన్న స్థాయి నుంచి అనుభవం నేర్చుకుంటూ జ్ఞానం నేర్చుకుంటూ వస్తూ ఉంటుంది. ఈ పక్షులు, జంతువులు, ఈ జంతువులలోనే అడవి జంతువులు కూడా. ఎందుకు ప్రత్యేకంగా అడవి జంతువులుగా అని చెప్తున్నా అంటే, నెక్స్ట్ స్టెప్ వచ్చేసి పెంపుడు జంతువులు. ఓకేనా? పెంపుడు జంతువులు అంటే
మన దగ్గర వ్యవసాయం కోసం మనము ఎద్దులు, ఆవులు, గేదెలు, గుర్రాలు, కుక్కలు, పిల్లులు మనం పెంచుకుంటాం. ఇవి పెంపుడు జంతువులు. ఈ పెంపుడు జంతువులుగా ఒక ఆత్మ వచ్చి జన్మించడం ముందుగానే అడవి జంతువులుగా, అంతకంటే ముందుగా నీటిలో భూమి మీద జీవించే జంతువులుగా, ఇంకా అంతకంటే పూర్వం గతంలోకి వెళ్ళిపోయినప్పుడు కేవలం నీటిలో జీవించే సూక్ష్మజీవులుగా అట్లా దాటుకుంటూ తమ శక్తిని, అనుభవాన్ని పెంచుకుంటూ ఈ స్థితికి వస్తుంది. ఇక్కడ చూడండి, నేనేం చెప్పా, ఇక్కడ కోట్లల్లో లక్షల్లో శరీరాలు తీసుకుంటుంది. సమూహపు ఆత్మలు ఇవి, వ్యక్తిగత ఆత్మలు కాదు, ఒక్కొక్క ఆత్మలు కానే కాదు. ఇక్కడ వృక్షాలుగా వచ్చినప్పుడు కూడా లక్షల్లో వేలల్లో శరీరాలు తీసుకుంటుంది. ఆ తర్వాత యానిమల్స్లోకి ఎంటర్ అయినప్పుడు ఆ ఒకటే ఆత్మ వచ్చేసి నీకు కొన్ని వేల శరీరాలు లేదా వందల శరీరాలుగా జన్మ తీసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కప్ప ఉందనుకోండి, 20,000 కప్పలు ఒకటే ఆత్మ. కప్పలు ఉంటాయి కదా, ఎలుకలు ఉంటాయి కదా, ఈ కప్పలు ఎలుకలు ఒక 10,000 ఎలుకలు ఒకటే ఆత్మ 10,000 ఎలుకలుగా జన్మిస్తుంది. ఎందుకంటే తన ఆత్మకు చైతన్య పరిణామంలో తనకున్న శక్తి అన్ని శరీరాలు తీసుకోవాల్సిందే. ఒకే శరీరంలోకి తీసుకునేంత శక్తి, అనుభవం తనకి ఇంకా రాలేదు. ఇక ఇక్కడ శరీరాలు తగ్గుతూ వస్తుంది. ఇక్కడ ఆత్మ చైతన్య పరిణామం పెరుగుతూ పోతుంటుంది. ఈ ఆత్మ అనుభవాలు, ఇవి అనుభవాలు అన్నమాట. అనుభవాలు పెరుగుతూ జ్ఞానం పెరుగుతూ పోతున్నప్పుడు ఈ తీసుకోవాల్సిన శరీరాల అవసరం తగ్గుతూ వస్తుంది. అర్థమైందా? ఇక్కడ వీడి వరకు ఓకే. ఈ వేల వందల ఈ పెంపుడు జంతువులుగా వచ్చిందా? ఈ పెంపుడు జంతువుల దగ్గర ఒక 2, 5, 10, 20 శరీరాలకు వచ్చేస్తుంది. పెంపుడు జంతువులకు తీసుకోవాల్సిన శరీరాల అవసరం. అంటే ఇప్పుడు కుక్కలు, మన ఎద్దులు ఉన్నాయనుకోండి, ఒక 5 ఎద్దులు కలిసి ఒకటే ఆత్మ 5 ఎద్దులుగా జన్మిస్తుంది. గేదెలు ఉన్నాయనుకోండి, ఒక 10 గేదెలు ఒకే ఆత్మ జన్మిస్తుంది. ఎక్కడో కోట్ల శరీరాలతో రాళ్ళుగా మొదలుపెట్టిన ఆత్మ చైతన్య పరిణామము కేవలము ఒక 5, 10, 20 శరీరాలు తీసుకునే స్థితికి వచ్చేసింది. జ్ఞానం పెరిగింది కాబట్టి, అనుభవం పెరిగింది కాబట్టి. మన దగ్గర ఉండే పెంపుడు జంతువులు, ఎన్ని రకాల పెంపుడు జంతువులు ఉంటే అన్ని రకాలు. వ్యవసాయం విషయంలో కానీ, మనం పెంచుకునే విషయంలో కానీ, ఈ అన్ని జంతువులలో కేవలం శరీరాలు 5, 10, 20 అవి ఉంటాయి. ఇప్పుడు ఒక 5 కుక్కలు ఉన్నాయి. 5 కుక్కలలో ఒక కుక్క పెంపుడు జంతువు ఉంటుంది, ఒక కుక్క ఎక్కడో వీధిలో ఉంటుంది, ఇంకొక కుక్క ఎక్కడో, అట్లా రకరకాలుగా ఉండి రకరకాల అనుభవాలను ఎట్ ఏ టైం పొందుతుంటుంది ఒకటే ఆత్మ. అందులో ఒక కుక్క చనిపోయింది. ఆ చనిపోయిన ఆత్మ, ఆ కుక్కలో ఉండే ఆ చైతన్యము, ఆత్మ అనేది ఈ సమూహపు ఆత్మలో కలిసిపోతుంది. ఈ 5 మొత్తం బాడీ వేకేజ్ చేసే వరకు అవి అక్కడక్కడే ఉండి మిగిలిన సమూహపు భాగంలో కలిసిపోతుంటాయి. మొత్తం 5 చిట్ట చివరిది బాడీ వేకేజ్ చేసిన తర్వాత ఆ సమూహపు ఆత్మ మళ్ళీ తన కాంతిలోకానికి వెళ్ళిపోయి మళ్ళీ నెక్స్ట్ చైతన్య పరిణామానికి దిగి వస్తుంది. ఇక్కడ వరకు ఇవి సమూహపు ఆత్మలు. గుర్తుపెట్టుకోవాలి, ఇది ముఖ్యమైన విషయం. వ్యక్తిగత ఆత్మలు కాదు, సమూహపు ఆత్మలు. ఈ 10-12 జన్మలు అదే ఆత్మల ఆత్మ 10-15 తీసుకుంటాయి కదా, శరీరాలు తీసుకున్నప్పుడు ఆ కర్మ సిద్ధాంతం లోపల ఒకటి చనిపోతే కర్మ మనకు మనిషికి కలుగుతుందా? వస్తుంది, అదే ఇంపార్టెంట్. ఇప్పుడు అది 3-4 ఉంటాయి కదా. ఓకే. అయితే మనం కర్మ సిద్ధాంతం విషయంలో వృక్షాల వరకు ఇంతకుముందు చెప్పిన, నేను లక్ష్మీదేవి చెప్పిన విషయం చెప్పాను. మనం వాటిని తీస్తున్నప్పుడు అవి దుఃఖించవు, ఆనందంతో ఆశీర్వదిస్తాయి. ఓకేనా? కర్మ అనేది లేదు ఇక్కడ, అసలే ఉండదు. ఈ 2 తీసేసేయండి. ఇప్పుడు జంతువుల దగ్గరకు రండి. ఈ జంతువుల విషయంలో వాటికి స్వేచ్ఛా సంకల్పం అనేది ఉండదు. వాటికి ద్వేషము, కోపం, ప్రతీకారాలు కూడా ఉండవు. కేవలం నిర్మలమైన మనసుతో జీవిస్తూ ఉంటాయి. ఎప్పుడు అంటే తమ ప్రాణానికి హాని జరిగినప్పుడు మాత్రమే అవి ఎదుటి జంతువుని అటాక్ చేస్తాయి. అంటే కర్మ అనేది ఎప్పుడు క్రియేట్ అవుతుంది అంటే నీ మనసులో ఉన్న ఉద్దేశం వలన కర్మ క్రియేట్ అవుతుంది.
ఫర్ ఎగ్జాంపుల్ మనకి కోర్టులో జడ్జి ఉంటాడు. కోర్టులో జడ్జి ఉంటాడు. ఎవరో మర్డర్ చేసిన ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఖైదీని పెట్టి నిలబెట్టింది. అది నిరూపణ జరిగింది. ఈ జడ్జి ఏం చేస్తాడంటే అతనికి ఉరిశిక్ష వేయండి అని చెప్పేస్తాడు. ఉరిశిక్ష వేస్తారు. అతను చనిపోతాడు. అతను చనిపోవడానికి కారణం ఎవరు? ఇప్పుడు కోర్టులో జడ్జి కాదు, అతను చేసిన కర్మ. ఇతను చంపమని చెప్పాడు కదా అంటే ఇతని ఉద్దేశం, ఇతని మనసులో భావన, ఇతని సూక్ష్మ శరీరంలో, ఇతని ఆత్మలో అతన్ని చంపాలని ఇతనికి ఉందా? ద్వేషం ఉందా? కోపం ఉందా? పగ ఉందా? ప్రతీకారం ఉందా? కర్మ క్రియేట్ అవ్వదు. కేవలం తన విధి నిర్వహణ అది. కాబట్టి జడ్జికు కర్మ ఉండదు. మన ఆర్మీ సైనికులు ఉన్నారు కదా, ఆర్మీ సోల్జర్స్ ఉన్నారు కదా, వాళ్ళు వందల వేల మంది కాల్చి చంపాల్సి వస్తుంది. మళ్ళీ వందల వేల మందిని చంపుతున్నప్పుడు మళ్ళీ అది కర్మ ఉంటుందా? కర్మ ఉండదు. ఎందుకు ఉండదంటే ఆ వ్యక్తిని చంపడానికి ఇతని లోపల, ఇతని మనసులోన భావము, ఉద్దేశము, దానిని బట్టే ఎనర్జీ బ్లాక్ అయిపోవడం అంటే అదే కర్మ క్రియేట్ అవ్వడం. మనలో ఉన్న శక్తి లేకుండా పోవడమే ఎనర్జీ బ్లాక్ అయిపోవడం. ఆ శక్తి లేకుండా పోయిన ఆ దానిని కర్మ ఏర్పడడం అంటారు. ఆ విధంగా శక్తి లేకుండా ఖాళీ ఏర్పడుతుంది. ఆ ఖాళీ ఏర్పడిన దానిని శక్తితో నింపాలి. ఆ శక్తితో నింపడం ధ్యానం ద్వారానన్నా జరుగుతుంది. అదే అనుభవాన్ని నువ్వు నిజ జీవితంలో అనుభవించినప్పుడన్నా నిండిపోతుంది. 2 రకాలు ఉంటాయి. అంటే ధ్యానం ద్వారా అనేది తర్వాత మనం నెక్స్ట్ మాట్లాడుకుందాం. సో ఇప్పుడు సార్ ఇంతకుముందు ఏదో క్వశ్చన్ అడిగింది. కర్మ ఈ జంతువులలో అసలు కర్మ సిద్ధాంతమే ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ జంతువులలో ఎక్కడ కూడా కర్మ సిద్ధాంతం ఉండదు. అది కేవలము ఎదుటి జీవిని ఎప్పుడు చంపుతుంది అంటే తమ ప్రాణానికి హాని జరిగినప్పుడు చంపుతుంది. రెండవది తమ ఆహారం కోసం, తమ ప్రాణాన్ని రక్షించుకోవడం కోసం, ఆహారం కోసం చంపుతుంది. మనం ఎన్నోసార్లు చూస్తాం, పులి ఉంటుంది, ఆ పక్కలే జింక ఉంటుంది, అది ఏం చేయదు ఆకలి కాకపోతే, ఆ ఊక తిరుగుతుంటుంది అంతే. అది నేచర్, ప్రకృతి పరంగా జీవిస్తాయి అవి. అసలు జంతువులలో కర్మ సిద్ధాంతం ఉండదు సార్. ఇంకా మొక్కలలో, ఖనిజాలలో అయితే అసలు ఆ మాటే లేదు. ఇంకా అయితే సార్ చెప్పినప్పుడు మనిషి జంతువుని చంపితే, జంతువు మనిషిని చంపితే, జంతువు కూడా మనిషిని ఎప్పుడు చంపుతుంది? మనమే వాటి దగ్గరికి పోయి వాటిని గెలుపుకుంటాం. అసలు అవి ఏం చంపవు మనల్ని. మన ఆత్మరక్షణ కొరకు మనం చంపవచ్చు. మళ్ళీ మనకు కూడా ఏం కర్మ ఉండదు ఆ పర్టికులర్ విషయంలో. మన ప్రాణాన్ని మనం రక్షించుకోవాలి అనే కారణంతోనే కనుక చంపితే కర్మ ఉండదు. కానీ మనం అట్లా చంపుతున్నామా? ఆహారం కోసం చంపుతున్నాం. అసలు ఆహారం కూడా నీకు ఎంతో ఉంది, అది ఆహారం కానే కాదు. ఆహారం కోసం, ఎంజాయ్మెంట్ కోసం, ఎంటర్టైన్మెంట్ కోసం, పార్టీల కోసం చంపుతున్నాం. ఆటోమేటిక్గా కర్మ ఉంటుంది. ఇక్కడ పెంపుడు జంతువుల వరకు వచ్చినాం కదా, ఇక్కడ కొన్ని కొత్త పాయింట్స్ వస్తాయి. ఇక్కడ వరకు అన్నీ తెలిసినాయి మనకి ఇంతకుముందు, కొంత గొప్ప ఖనిజాల నుంచి, వృక్షాల నుంచి, నీటి జీవులు, ఉభయచరాలు, ఇదంతా సేమ్ డార్విన్ సిద్ధాంతం లాగా ఉంటుంది చూస్తే. ఇక్కడ చూడండి, ఇంకా ఈ పెంపుడు జంతువులుగా జన్మించి, ఈ పెంపుడు అంటే మీకు తెలుసు కదా ఆల్రెడీ, కుక్క, పిల్లి, ఎద్దు, ఆవు, ఇవి చిట్ట చివరి జన్మలు. జంతువులలో చిట్ట చివరి జన్మలు అవి. ఒక మనిషి దగ్గర ఒక జంతువు ఉందంటే అది నెక్స్ట్ జీవితంలో అది మనిషిగా జన్మిస్తుంది. ఇంకా మళ్ళీ జంతువుగా జన్మించేది ఉండదు. ఇంకా అది చివరి జన్మ దానికి. ఎందుకు అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. ఆ ఎందుకు అనేది ఎందుకు అంటే ఇది ఒక ఆత్మ కదా. ఇక్కడ 5 కుక్కలుగా జన్మించాయి అని నేను చెప్పా, డాగు. ఇందులో ఒక కుక్క మనిషి దగ్గర ఉందనుకోండి, ఆ మనిషి దాన్ని ఎలా చూసుకుంటాడు? మన ఆవులని, మన ఎద్దులని, మనం పెంచుకున్న కుక్కలని, పిల్లలని మనం ఎలా చూసుకుంటున్నాం? మన ప్రేమ అంటే మన అనాహత చక్రపు కుండలిని శక్తి. ఈ అనాహత చక్రపు యొక్క కుండలిని శక్తి అనేది మీరు దానిని ప్రేమిస్తున్నప్పుడు మీ శక్తి వెళ్ళి ఆ ఆత్మ లోపలికి ప్రవహిస్తుంది. ప్రవహించినప్పుడు ఇది మొదటి కుక్క. ఈ కుక్క మన దగ్గర ఉంది, ఓకేనా? ఈ కుక్క మన దగ్గర ఉంది.
ఇది మనం పెంచుకుంటున్నాం, మనం దాని పట్ల బాగా ప్రేమ చూపిస్తున్నాం. మన ప్రేమ వెళ్ళి ఈ ఆత్మలో ప్రవేశించినప్పుడు ఈ సమూహపు ఆత్మ నుంచి దానిని ఇది వ్యక్తిత్వాన్ని సంతరించుకుంటుంది. ఇండివిజువల్ సోల్ అయిపోతుంది, ఒక వ్యక్తిగత ఆత్మగా మారిపోతుంది. అన్ని శరీరాలు తీసుకోవాల్సిన అవసరం లేకుండా శక్తి వెళ్తుంది మన నుంచి, మన ప్రేమ నుంచి వెళ్తుంది. ఏ జంతువుకైనా సరే, పెంపుడు జంతువులు అంటే అర్థం కావడానికి, మీరు అడవి జంతువులకైనా సరే మీ ప్రేమను పంచితే అది డైరెక్ట్ హ్యూమన్గా జన్మిస్తుంది. నెక్స్ట్ అంటే సమూహపు ఆత్మగా ఉన్న ఆత్మ వ్యక్తిగత ఆత్మ మారుతుంది మనిషి ప్రేమ వలన. ఒకటి, మనిషి ప్రేమ వలన అంటే మనిషి పట్ల భయం లేకపోవడం. ఇంకొక కోణంలో మాట్లాడితే ఒక జంతువుకి మనిషి పట్ల భయం ఎప్పుడైతే పోతుందో అప్పుడు అది వ్యక్తిగత ఆత్మగా అవుతుంది. సమూహపు ఆత్మగా ఉండకుండా వ్యక్తిగత ఆత్మగా ఉన్నతమైన చైతన్య స్థితికి వెళ్తుంది. అప్పుడు అది నెక్స్ట్ హ్యూమన్గా వస్తుందా రాదా ఇక్కడ మీకు చెప్తాను. ఈ పెంపుడు జంతువులుగా అయిపోయిన తర్వాత ఫస్ట్ పాయింట్ అది, ఈ ఫస్ట్ పాయింట్ తన ఉన్నతమైన ఏ కాంతిలోకం నుంచి వచ్చిందో అక్కడికి వెళ్ళిపోతుంది. నాకేం అవసరం లేదు, హ్యూమన్ ఎవల్యూషన్ నాకు అవసరం లేదు, నాకు చాలు అనుకుంటుంది. యానిమల్గా అయిపోయిన తర్వాత నాకేం వద్దు, హ్యూమన్ అటువైపు మనుషులుగా జన్మించి ఆ జ్ఞానాన్ని చైతన్య పరిణామం చెందాలి అని తను ఏం అనుకోదు, నాకు చాలు అనుకుంటుంది. తను చాలు అనుకున్నప్పుడు తాను ఏ కాంతిలోకం నుంచి వచ్చిందో ఈ తక్కువ స్థాయి కాంతిలోకం, ఉన్నత స్థాయి రెండు కాంతిలోకాలే. మళ్ళీ ఈ రెండింటికి డిఫరెన్స్ చెప్పడానికి ఇది చిన్నగా ఇది పెద్దగా వేసిన. ఈ తాను పుట్టిన తన పూర్ణాత్మ దగ్గరికి ఎవరు తనను సృష్టించిందో అక్కడికి వెళ్ళిపోతుంది. ఇది ఫస్ట్ అంటే నిర్ణయం. ఒక ఆత్మ అట్లా నిర్ణయం తీసుకుంటుంది, ఇంకొక ఆత్మ ఏం చేస్తుంది, ఇది ఇట్లా పైకి వేస్తున్నాను నేను, అక్కడికి వెళ్ళిపోతుంది. ఈ రెండవది ప్రకృతి ఆత్మగా జన్మిస్తుంది. ప్రకృతి ఆత్మలుగా అంటే మనుషుల యొక్క చైతన్య పరిణామం ఒకటి ఉంది కదా, మనుషుల యొక్క చైతన్య పరిణామం కాకుండా ప్రకృతి ఆత్మల చైతన్య పరిణామం అని ఇంకొకటి ఉంటుంది. ప్రకృతి ఆత్మలు అంటే ఈ ప్రకృతిలో ఎన్నో ఆత్మలు ఉంటాయి, దేవతలు, ప్రకృతి దేవతలు అన్నమాట. ఈ ప్రకృతి దేవతలు చెట్లని, మొక్కలని, వృక్షాలని వాటికి రక్షణ కల్పించే బాధ్యత తీసుకుంటాయి అన్నమాట. రక్షణ మనుషులు ఒకవైపు నిర్మూలించుకుంటూ నరుక్కుంటూ పోతుంటే ఇంకొక వైపు ఆటోమేటిక్గా మొలిచేటట్టు చేస్తున్నారు. ప్రతి పువ్వుకి, ప్రతి చెట్టుకి, ప్రతి మొక్కకి కూడా ఈ ప్రకృతి ఆత్మలు ఉంటాయి. ఈ పెంపుడు జంతువుల అనుభవం పరిపూర్ణం అయిన తర్వాత తాము మనిషిగా కాకుండా తమ కాంతి లోకానికి కాకుండా ప్రకృతి ఆత్మలుగా నేను జన్మించి ఎదగాలని నిర్ణయం తీసుకుంటాయి. ఇది రెండవ రకమైనది. ఈ ప్రకృతి ఆత్మలే తాము విశ్వానికి సేవ చేస్తూ ఎన్నో సంవత్సరాలు పంట మొక్కలకు, చెట్లకు, వృక్షాలకు అన్నిటికీ సేవ చేస్తూ అనుభవాన్ని, జ్ఞానాన్ని పెంచుకొని, శక్తిని పెంచుకొని ఆ ప్రకృతి ఆత్మలే ఏంజల్స్ అవుతాయి. ఇక్కడ ఏంజల్స్ ఉన్నతమైన స్థితి, ఇంకా ఉన్నతమైన స్థితికి వెళ్ళిపోతాయి. ఇప్పుడు మనం మాట్లాడుకునే ఏంజల్స్ అని మనం మాట్లాడుకుంటాం. ఈ ఏంజల్స్ అనే వాళ్ళందరూ కూడా అలాంటి వాళ్ళే అన్నమాట. ప్రకృతి ఆత్మల నుంచి ఏంజల్స్కి వెళ్ళిపోతాయి. ఇదేది రెండవ నిర్ణయం. ఇది ఒకటవ నిర్ణయం. అక్కడికి వెళ్ళిపోవడం ఒకటవ నిర్ణయం. ప్రకృతాత్మలుగా జన్మించాలనుకొని ప్రకృతాత్మలుగా జన్మించి ఆ తర్వాత ఏంజల్స్గా రావడం రెండో నిర్ణయం. మళ్ళీ మూడో నిర్ణయం ఒకటి ఉంది ఇక్కడ. ఈ మూడవ నిర్ణయమే మనిషిగా జన్మించడం. కొన్ని ఆత్మలు ఏం చేస్తాయంటే తాము పెంపుడు జంతువులుగా ఉన్నప్పుడు మనుషుల దగ్గర ఆ మనిషి యొక్క ప్రేమను చూసుంటాయి కదా, ఆ మనిషి యొక్క ప్రేమను చూసి తాము మనిషిగా జన్మించాలన్న ఆ తపన, ఆ కోరిక, ఆత్మ ప్రణాళికను సృష్టించుకుంటాయి. ఆ అనుభవం కావాలి అని నిర్ణయించుకుంటాయి అన్నమాట. నిర్ణయించుకొని మనిషిగా వచ్చి జన్మిస్తుంది. ఈ మనిషి ఇప్పుడు ఇక్కడ 7 అంటే 7వది మనిషి. ఇక్కడ నేను వేయలేదు, ఇదంతా 7వది అన్నట్టు, 7వ ఆప్షన్. ఇంకా ఇక్కడ 7 ఎవల్యూషన్స్ ఎట్లా చెప్పినానో మనిషిగా జన్మించిన తర్వాత మనిషి నుంచి మళ్ళీ 7 మనిషిగా జన్మించిన తర్వాత ఆ మనిషి ఈ ఉన్నతమైన జీవిగా ఇంత ఉన్నతమైన పూర్ణాత్మలుగా మనం
ఎదగడానికి 7 స్టెప్స్ పడుతుంది. 500 నుంచి 600 జన్మలు పడుతుంది. ఆ 500-600 జన్మల్లో చిట్ట చివరి నుంచి ఎట్లెట్లెట్లెట్ల ఎవల్యూషన్ జరుగుతుంది అనేది మనం ఇప్పుడు నెక్స్ట్ మాట్లాడుకుందాం. ఇక్కడ చూడండి, ఇది ఇంపార్టెంట్. ఇవన్నీ అందరికీ తెలిసిన కథలే. 1 తమ కాంతిలోకానికి వెళ్ళిపోవడం, 2 ప్రకృతాత్మలుగా జన్మించడం, ఆ తర్వాత ఏంజల్స్గా అవుతాయి, ఆ తర్వాత మనిషిగా జన్మిస్తాయి. ఈ మనిషి నుంచి ఎట్లా రెవల్యూషన్ జరుగుతుందో మనం తెలుసుకోవాలి. ఇక్కడ కూడా అనుభవాలు చూడండి, అనుభవాలు పెరుగుతూ వస్తాయి. ఇక్కడ క్రియేషన్, సంతానోత్పత్తి, కుటుంబము, ఆహారం సంపాదించుకోవడం, శత్రువుల నుంచి రక్షించుకోవడం ఈ సూక్ష్మజీవుల నుంచి మొదలవుతుంది. అంతకుముందు గతంలో ఆ కదలిక, శ్వాసించడము, ఆహారాన్ని మానవులకు, జంతు సామ్రాజ్యానికి ఉపయోగపడేలాగా తమ సేవ చేయడము అక్కడ ఉంటాయి. ఈ ఎక్స్పీరియన్సెస్ పెరుగుతూ వస్తాయి. ఇది మనం గమనించాలి. ఇప్పుడు నేను ఇక్కడ రాసుకుంటూ వెళ్ళాను కదా, ఇది అయిపోయింది. దీని గురించిన సమాచారం ఇప్పటి వరకు ఇక్కడ ఎండ్ అయింది. ఇక్కడ 4వ ఆప్షన్ ఇంకొకటి ఉంది. ఈ 4వ ఆప్షన్ ఏంటి అనేది మనం అర్థం చేసుకోవాలంటే ఇక్కడ నుంచి ఆత్మ దగ్గరికి రావాలి. వీళ్ళెవరు అంటే ఇది ఉన్నతమైన కాంతిలోకము. ఈ ఉన్నతమైన కాంతిలోకాలలో ఉన్న పూర్ణాత్మను సృష్టించిన ఈ అంశాత్మలు డైరెక్ట్గా మనిషిగా వచ్చి జన్మిస్తాయి. ఇది 4వ ఆప్షన్. కాకపోతే అక్కడ నుంచి ఫస్ట్ ఆప్షన్. ఇక్కడ నిమ్న కాంతి లోకాలు, తక్కువ కాంతి ఇది అయిపోయింది. చూడండి, తక్కువ కాంతి లోకాలలో సృష్టించబడిన ఆత్మల యొక్క జన్మ ఏ విధంగా తీసుకుంటాయి, అనుభవాలు ఏ విధంగా తీసుకుంటాయి, జ్ఞానం ఏ విధంగా పెంచుకుంటే మనం తెలుసుకుంటూ వచ్చినాం కదా. ఇక్కడ మనిషిగా కూడా నిర్ణయం తీసుకున్నాయి, మనిషిగా వచ్చి కూడా జన్మించినాయి. ఓకేనా. ఇప్పుడు ఈ ఉన్నతమైన కాంతిలోకాలలో తయారైన ఈ ఆత్మలు, ఇది ఉన్నతమైన కాంతిలోకం, అదే ఆడ మ్యాటర్ అంతా అక్కడే ఉంది. ఈ ఉన్నతమైన కాంతిలోకం కనుక వీళ్ళు ఇవన్నీ ఎవల్యూషన్ అవసరం లేదు. వాటికి చాలా హయ్యర్ సోల్స్ అన్నమాట. వాళ్ళు డైరెక్ట్గా మనిషిగా వచ్చి జన్మిస్తారు. ఈ మనిషిగా వచ్చి జన్మించిన తర్వాత ఆ మనిషి లోపల స్థితులు ఒక 10 నిమిషాలు, సరే నేను క్లోజ్ చేస్తాను 2 నిమిషాల్లో. ఇక్కడ నుంచి ఎవల్యూషన్ మనం నెక్స్ట్ చెప్పుకుందాం టీ బ్రేక్ తర్వాత. చూడండి, ఈ మనిషి చనిపోయిన తర్వాత గుర్తుపెట్టుకోండి, ఇది ఇంపార్టెంట్. ఈరోజు క్లాస్ మొత్తానికి ఈ పాయింటే ఇంపార్టెంట్. ఈ మనిషి చనిపోయిన తర్వాత అతను జన్మ మొత్తం జీవించిన జన్మలో మంచి భావోద్వేగాలు, చెడు భావోద్వేగాలు ఉంటాయి కదా. కష్టాలు, సుఖాలు, ఆనందాలు, సంతోషాలు అన్నీ ఉంటాయి కదా. ఇందులో భావోద్వేగం అంటే శక్తి, ఎనర్జీ. తాను చనిపోయిన తర్వాత ఆ భావోద్వేగాలు శక్తి రూపాలుగా మారుతాయి. ఆ ఎనర్జీ అనేది ఎప్పుడు శక్తి అనేది నాశనం కాదు. నీ భావోద్వేగాలు, నీ దుఃఖము, నీ కోపము, నీ ఆవేశము, నీ ప్రతీకారం అన్నీ కూడా ఇగో ప్లస్ మైనస్ వేసాను. మనిషి చనిపోయిన తర్వాత ఈ నెగిటివ్ భావోద్వేగాలు వచ్చి జంతువులుగా జన్మిస్తాయి. ఈ పాజిటివ్ భావోద్వేగాలు వచ్చేసి మొక్కలుగా జన్మిస్తాయి. అర్థమైందా నేను చెప్పింది? పాజిటివ్ భావోద్వేగాలు అంటే సత్వగుణము, శుద్ధ సాత్వికము. అందుకే ఆహారాన్ని తీసుకుంటే మన శక్తి, మన ఆలోచనలు, మన ప్రవర్తన, మన యొక్క స్థితిగతులన్నీ కూడా సాత్వికము, శుద్ధ సాత్వికంలో ఉంటాయి. ఎందుకంటే ఆ మొక్కలు మనుషులు మరణించిన తర్వాత వారి యొక్క పాజిటివ్ ప్రేమ, కరుణ, జాలి, దయ, ఇలాంటి ప్రశాంతత, ఆనందము, సంతోషము, ఇలాంటి భావోద్వేగాల శక్తి రూపాలన్నీ వచ్చి మొక్కలుగా జన్మిస్తాయి. తాను వెళ్ళిపోతాడు, తన నుంచి వచ్చిన భావోద్వేగాలు శక్తి రూపాలుగా మారి మొక్కలుగా జన్మిస్తాయి. వానికి ఏదో కోపము, ప్రతీకారము, ఈర్ష్య, ద్వేషము ఉండి ఉంటాయి ఆ జీవితం మొత్తంలో. తను పొందిన కష్టము, ఇరిటేషన్, ఇవన్నీ ఆ భావోద్వేగాలన్నీ మొత్తం వచ్చి జంతువులుగా జన్మిస్తాయి. ఆ జంతు శరీరాన్ని నువ్వు తింటే అది తమోగుణ, రజోగుణ తత్వాన్ని కలిగించి నీలో కూడా అలాంటి అలవాట్లనే సృష్టిస్తుంది. ఇది ఈ మనిషి, ఇతను తన జన్మ పరిణామ క్రమం తర్వాత మనం మాట్లాడుకున్నాం. తనకి కావాలి అనుకుంటే, తనకి ఇష్టం అనుకుంటే, తన అనుభవాలు కావాలనుకుంటే ఇదే మనిషి మళ్ళీ జంతువుగా కూడా జన్మిస్తాడు.
ఇది ఇంకొక పాయింట్. జంతువులుగా నాకు ఆ అనుభవం కావాలనుకుంటుంది ఆత్మ. కావాలనుకున్నప్పుడు మనిషి అనేది జంతువుల కన్నా ఉన్నత చైతన్య పరిణామం అయినప్పటికీ కూడా ఆత్మకి స్వేచ్ఛ సంకల్పం ఉంటుంది. తనకి ఎలా కావాలి అనుకుంటే అలా జన్మిస్తుంది. ఏ అనుభవం కావాలంటే ఆ అనుభవము, ఏ లోకం కావాలంటే ఆ లోకము, ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి తన ఇష్టం. కాబట్టి ఇదే మనిషి తాను మనిషిగా జన్మించి చైతన్య పరిణామం పొందుతున్నప్పటికీ తనకు జంతువుగా జన్మించాలనిపిస్తే వచ్చి మళ్ళీ జంతువుగా జన్మిస్తాడు. ఆ ఆప్షన్ కూడా ఉంది. సో మనం టీ బ్రేక్ తీసుకొని తర్వాత మాట్లాడుకుందాం. ఇక్కడ బుక్స్ కూడా ఉన్నాయి, చూడండి. మీకు ఏదైనా మనం బుక్స్ గురించి కూడా మాట్లాడుకుందాం, స్వాధ్యాయం గురించి. వచ్చేసి